నమస్తే ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయం రూపంలో లైక్ చేసి కామెంట్ చేసి. ఇది తిరుపతి మదనపల్లి అనేసి ఇది 4-వే రోడ్డు వేయాలి. 4-వే రోడ్డుకు కొద్దిగా ఏదో ప్రాబ్లం వల్ల వాళ్ళు పర్మిషన్ రాలేదు అడవి శాఖ నుంచి. దానివల్ల ఇది పెండింగ్ పడిపోయింది. కాబట్టి ఇది ఇంకా డబుల్ రోడ్డుగానే ఉన్నది. ఇంకొకటి చూడండి, చాలా హైట్ అండి. ఇది ఒక మన కొండెక్కినట్లు ఎక్కాలి ఈ బస్సు పోయే ప్లేస్లో. కాకపోతే మనకు అట్లా వీడియోలో అట్లా క్లారిటీగా కనబడుతుంది. చాలా హైట్ ఎక్కాలి. బస్సు కూడా ఎక్కేకి డౌన్ అయితే పైకి ఎక్కేకి ఇదైతే చూడండి, ఎక్కలేక ఎక్కుతున్నాడు. ఈ బస్సు కొంచెం పికప్లో ఉన్నది కాబట్టి కొద్దిగా ఎక్కగలుగుతాను. లేదంటే కానీ చాలా వరకు బస్సులో ఈ మెట్టిన ఎనిక్కి వచ్చేస్తారు. సుమారు పట్టి ఇవి లేని బస్సులు, కంట్రోల్గా లేని బస్సులు చాలా బాగా కొండ చూడండి. ఘాట్లో చాలా 4-వే రోడ్డు ఎంట్రీ అయిందండి. ఈ 4-వే రోడ్డు ఎంట్రీ అయింది కాబట్టి ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోవాలా. 4-వే రోడ్డు మన ఇటు బాక్రాపేట టౌన్లోకి ఇప్పుడు బస్సు వెళ్ళిపోతుంది. 4-వే రోడ్డు ఎంట్రన్స్ ఇక్కడి నుంచి వస్తున్నాయి చూడండి. 4-వే రోడ్డు స్ట్రైట్గా బస్సు ఇక్కడ పల్లివెలికి బస్సు పోతుంది. అది అట్లా బాక్రాపేట ఊళ్ళోకి. ఇప్పుడు మన బస్సు కూడా బాక్రాపేట ఊళ్ళోకి వెళ్తుంది. 4-వే సర్కిల్ అలాగే ఇక్కడే వస్తుందంట, టోల్ గేట్ అంటారు. ఇప్పుడు మనం అక్కడ కావాల్సిన 4-వే బస్సు అది వెళ్ళిపోయింది. ఇప్పుడు బాక్రాపేట టౌన్లోకి వచ్చిన బస్సు. ఇది బాక్రాపేట టౌన్, బాక్రాపేట సిటీ అనేది చిన్న ఊరు అండి. ఇట్లా తలకోన అలా తెలుసు కదండి. తలకోన ఊరు రైట్ సైడ్ తలకోన ఫారెస్ట్ సిద్ధివినాయక స్వామి టెంపుల్ తలకోన. ఇది చెట్టేవారిపాలెం దగ్గర చెరువు ఉంది. ఈ చెరువు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.